శ్రీమన్నారాయణ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఒకరోజు అలా వైకుంఠములో నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ జగన్మాతాపితరులకు వందనములు. రా రా నారదా, ఏమిటి భూలోకంలో విశేషాలు సంగతులు? ఏమి చెప్పమంటారు తల్లి, అంతా బాగానే ఉంది. కానీ ఏమిటి నారదా? కానీ తల్లి, భూలోకంలో ఈ ఏడాది చాలా అల్లకల్లోలంగా ఉంది. ఎక్కడ చూసినా మానవులు కొంచెం అసంతృప్తిగానే ఉన్నారు, ఒక్క ప్రజ్ఞావంతులు తప్ప. ప్రజ్ఞావంతులా? అవును దేవి, ఒక్క ప్రజ్ఞావంతులు తప్ప. ఈ ప్రజ్ఞావంతులలో ఏమిటి విశేషం నారదా? నాకు అర్థం కావడం లేదు. మీ శ్రీవారు జగత్పిత కొంచెం ఏమైనా సెలవిస్తారో అడగండి. దేవి, ఏమిటి మీ సంశయం? అన్నీ తెలిసినా మీకు ఏమని చెప్పేది స్వామి? నారదుల వారికి నాకు ఒకటే సంశయం. మీరు ప్రజ్ఞావంతులని ఏమైనా విశేషంగా సృష్టి చేశారేమోనని. ఓ, ప్రజ్ఞావంతులా? చక్కనైన పిల్లలు, పౌరులు. స్వామి, ప్రజ్ఞ అనగా మంచి విషయాలు తెలుసుకొనుట, తెలుసుకున్న విషయాలను ఆచరించుట, విషయాన్ని జీర్ణం చేసుకొని దాన్ని ఆచరణ రూపంలో తీసుకురావడమే ప్రజ్ఞ. చూడు, భక్తి, సాధన, సత్యం, జ్ఞానం ఈ ప్రజ్ఞ వల్లే మానవులకు సాధ్యం. వీటి వల్లే సుఖ సంతోషములు, శాంతి లభించి మానవుడు పరిపూర్ణుడవుతాడు. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. అది కౌరవుల, పాండవుల గురుకులము. అప్పటికి ద్రోణాచార్యులు ఇంకా హస్తినాపురానికి రాని రోజులు. నమస్కారం గురువర్యా, నమస్కారం గురువర్యా. కౌరవులారా, పాండవులారా, కూర్చోండి. ఈరోజు మనం ఒక మంచి పాఠము, ఒక చిన్ని పాఠం నేర్చుకుందాం. సరే గురువర్యా, సరే గురువర్యా, సరే సరే గురువర్యా. ఈ పాఠం 2 ముక్కలు. క్రోధం త్యజ అంటే ఏమిటి గురువర్యా? క్రోధం త్యజ అనగా కోపమును విడువవలెను. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. నాయనలారా, ఇప్పుడు నేను మీ అందరినీ పరీక్షించెదను, మీకు పాఠం వంట పట్టిందో లేదోనని. ధర్మరాజా, నువ్వు అందరికంటే పెద్దవాడవు, అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వాడవు. చెప్పు నాయనా, ఈ పాఠం వచ్చిందా చెప్పు.
క్రోధం త్యజ అనగానేమి? పాఠం రాలేదు గురువర్యా. ఏమిటి? కాస్తంత పాఠం రాలేదా? ఆ తర్వాత ఇంకా ఎన్నో నేర్చుకోవాలి. క్రోధం త్యజ 2 ముక్కలు రాలేదా? నిన్నటి వరకు బాగానే చెప్పావు కదా, ఈవేళ ఏమైంది? సరే, అయితే భీమసేన నువ్వు చెప్పవయ్యా. క్రోధం త్యజ, కోపమును వదలవలెను. వచ్చింది. క్రోధం త్యజ, కోపాన్ని వదలాలి. సరే, సహబాష్, కూర్చో. ధర్మనందన, ఇప్పుడు చెప్పవయ్యా, వచ్చిందా? పాఠం రాలేదు గురువర్యా. సరే, అర్జున నువ్వు చెప్పు. క్రోధం త్యజ అనగా కోపమును వదలాలి. యుధిష్ఠిరా, ఇప్పుడు? ఇంకా రాలేదు. సరే సరే. కౌరవాగ్రేసర సుయోధన నువ్వు చెప్పు, నీకు పాఠం వచ్చిందా? ఇంతసేపటికా నన్ను కౌరవాగ్రేసరుడిని అడిగేది? వచ్చింది. క్రోధం త్యజ, కోపాన్ని వదలాలి. భేష్ భేష్, కూర్చో. ధర్మరాజా, రాలేదు. కౌరవులారా, మీకు వచ్చిందా? క్రోధం త్యజ, క్రోధం త్యజ, క్రోధం త్యజ. సరే సరే. ధర్మరాజా, చిన్ని పాఠం, 2 ముక్కల పాఠము, 104కి వచ్చేసిన పాఠము. నీకేమిటి మాయరోగం? ఇప్పుడు అబ్బా, పాఠం వచ్చింది. క్రోధం త్యజ, కోపమును వదలవలెను. మందబుద్ధి, బొండ వెదవ, దెబ్బలు పడితే కానీ రాదా నీకు? ఇలా అయితే ఎలా? ఇప్పుడేమిటి తేడా? గురువర్య, మీరు అక్షరాలు వచ్చినవా అని అడగలేదు, పాఠం వచ్చిందా అని అడిగారు. అయితే ఏమిటి? ఏమిటి నువ్వు అనేది? గురువర్య, పాఠం యథార్థం కోపం వస్తే త్వరగా పోవాలని కదా. మరి ఇప్పటి వరకు కోపం వచ్చిన సందర్భమే రాలేదు. మీరు నా చెంప చెళ్ళు బనిపించినప్పుడు కోపం వచ్చింది, కానీ వెంటనే వదిలేసిన తర్వాత పాఠం వచ్చింది అని తెలిసింది గురువర్య. మిమ్మల్ని క్షోభ పెట్టినందుకు క్షమించండి గురుదేవా. సాంబయ్యండి సాంబయ్య, ఉంగరాల సాంబయ్య, చేతికి వేళ్ళు 5, అందుకు ఉంగరాలు 5. పుట్టల కొద్దీ ధనము, పెట్టెల నిండా కాసులు, కోటీశ్వరుడు సాంబయ్య, పిసినారి సాంబయ్య, మందబుద్ధి సాంబయ్య, పొగరుబోతు సాంబయ్య. సాంబయ్యండి సాంబయ్య, ఉంగరాల సాంబయ్య, సాంబయ్యండి సాంబయ్య, ఉంగరాల సాంబయ్య. ఎంత ధనం ఉన్నా మన సాంబయ్య గారికి పెళ్లి కావడం లేదు. ఎందుకు? ఇదిగో ఇదిగో పుల్లయ్య, నీ కొడుకు బడిలో చాలా తన్నులు తిన్నాడట కదా. నేను కాదు,
అందరూ అనుకుంటుంటే విన్నాను. ఏ ఒసై ఒసై పోచమ్మా, పోచమ్మా ఆగు, అలా వెళ్ళిపోతావే మాట వినకుండా. ఈ ఉంగరాలు చూసావా ఎలా తల 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 మెరుస్తున్నాయో? ముట్టుకోకు ముట్టుకోకు. అవును, నీ కూతురి పెళ్ళి ఆగిపోయిందట కదా. కొన్నాళ్ల తర్వాత ఎంత చెడ్డవాడైనా బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు తన ధనం మూలాన సాంబయ్య గారి చుట్టూ కూడా అనుచరులు చేరారు. సాంబయ్య గారు, సాంబయ్య గారు, మన ఊరికి చాలా గొప్ప స్వాములు వచ్చారు. వారి అనుగ్రహం పొందితే మీ చిరకాల వాంఛ, అదేనండి మీ కోరిక తీరుతుంది. మీరు ఒక ఇంటివాడవుతారు. అంత ప్రతిభావంతులా? అవునండి సాంబయ్య గారు, ఆ పుల్లే కొడుక్కి నిష్ట కుదరకపోతే ఈ మన స్వాముల వారు తిష్ట కుదిర్చి నిష్ట కుదిర్చారు. మన పోచమ్మ కూతురికి పెళ్లి కుదిరి అయ్యి ఇప్పుడు దానికి 6వ నెలంట. మీకు కూడా ఆ స్వాముల వారి అనుగ్రహం కలిగితే ఒక చిట్టి సాంబయ్య గారిని ఎత్తుకోవాలని మేము ఎదురు చూస్తున్నాము. ఓ, అంత మహిమ కలిగిన స్వాములైతే భారీగా దక్షిణ ఇవ్వాల్సి వస్తుందేమో. స్వాముల వారంతా కార్యం పూర్తయితే కానీ దక్షిణ స్వీకరించేదండి. ప్రయత్నం చేయడంలో ఖర్చు లేదు కదా. అవును, నిజమే. అలా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? పదండి, ఇప్పుడే వెళ్దాం. స్వాముల వారు సాంబయ్యని చూసి, మనిషి మంచివాడు, కొంచెం ఆచరణ సవరించుకుంటే మనోవాంఛ సిద్ధిస్తుంది అని మనసులో అనుకుంటున్నప్పుడు, స్వామీజీ 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 స్వామీజీ, మన గోవిందుడు లేడు, గోవిందుడు పాపం ఇందాకనే వారు అమ్మగారు పోయారంట స్వామీజీ, కబురు పంపారు. ఓ, అటులనా? సరే, మేము మా దీక్ష పూర్తి చేసుకొని వస్తాం. సాంబయ్య గారు, మీ కష్టం మాకు అర్థమైంది. మీరు మా ప్రతినిధిగా గోవిందుల వారి ఇంటికి వెళ్ళి వారిని ఓదార్చండి. వారి అమ్మగారు పుణ్యాత్మురాలు, మన ఊరికే తల్లిలాంటి వారు, మాకు చాలా దగ్గరివారు. మమ్మల్ని వారి బిడ్డలాగా చూసుకున్నారు. మాతామూర్తులకు వందనములు. వారి ఆత్మ శాంతించి మోక్షం పొందాలని మేము ఆ పరమాత్ముడిని వేడుకుంటున్నాం. ఏమిటిది అంత అయోమయంగా అర్థం కాకుండా ఉంది? స్వామీజీ ఒక ప్రశ్న అడగలేదు, నేను నా ప్రార్థన వినిపించను లేదు, కానీ అన్నీ తెలుసున్నట్టుగా ఉన్నారు. గొప్ప జ్ఞానిలా కనబడుతున్నారు. మహా తేజస్సుతో ప్రకాశిస్తున్నారు. చాలా తపోశక్తి ఉన్నట్టుగా ఉంది. తప్పకుండా ఆయన చెప్పినట్టు చేస్తాను. తనకన్నా గొప్పవాళ్లను చూచినప్పుడు, పెద్దవాళ్లను చూచినప్పుడు ఎవరికైనా కొంచెం అహంకారం తగ్గి వినయవంతులైనట్టు మన సాంబయ్య గారు కూడా వినయ విధేయతలతో గోవిందుని ఇంటికి వెళ్ళి, గోవిందుల వారు, మన స్వాముల వారు దీక్ష పూర్తి చేసుకుని వస్తామని చెప్పారు. నన్ను తన ప్రతినిధిగా పంపించారు. మీ అమ్మగారు పుణ్యాత్మురాలని చెప్పమన్నారు. ఊరికందరికీ తల్లి లాంటి వారు అని చెప్పమన్నారు. వారికి చాలా దగ్గరి వారని కూడా చెప్పమన్నారు. వారిని తన బిడ్డలాగా చూసుకున్నారట.
మాతామూర్తులకు వందనములర్పించారు. మీ అమ్మగారి ఆత్మ సంతోషించి మోక్షం పొందాలని వారు పరమాత్మను వేడుకున్నారు. మీ అమ్మగారు నాకు కూడా తల్లి లాంటి వారు. వారి ఆత్మ శాంతించాలని ప్రార్థిస్తున్నాను. అక్కడి జనమందరూ సాంబయ్య లాంటి పెద్ద మనిషి అంత వినయంగా మాట్లాడిన మాటలకు కరిగిపోయారు, హర్షించారు, సంతోషించారు. కొద్ది రోజుల తర్వాత సాంబయ్యకు తమ కూతుర్నిచ్చి వివాహం చేయడానికి కొందరు ముందుకు వచ్చారు. మన సాంబయ్య గారికి కూడా పెళ్ళయింది. సాంబయ్య గారు ఆనందం పట్టలేక స్వాముల వారి దగ్గరికి వచ్చి అన్ని ఉంగరాల్లో కన్నా ఖరీదైన ఉంగరాన్ని స్వాముల వారికి కానుకగా ఇచ్చారు. మరి కొద్ది రోజుల తర్వాత సాంబయ్య గారు, మన రామయ్య లేడు? అదేనండి రామయ్య. ఆయన భార్య గారు పోయారట. మీరటు మాసం స్వామీజీ అనుగ్రహం చేత ఓదార్చిన తీరు చూసి మన పల్లె అంతా మీ కరుణాహృదయాన్ని హర్షించారు. మీ దశ తిరిగింది, మీ చిరకాల వాంఛ నెరవేరింది. ఇంకొకసారి మీరు స్వామీజీ అనుగ్రహం పొందితే మీ దశ ఇంకా తిరిగి దశ దిశలుగా మీ పేరు వర్ధిల్లుతుందని అనుకుంటున్నాను. అవును, వీడు చెప్పేది నిజమే. కానీ మనకి పాఠం వచ్చేసింది కదా, మార్గం తెలిసిపోయింది కదా. ఉట్టి వెధవా వీడు. ఇంకొక నవరత్నాల ఉంగరాన్ని దానం చేయడం ఎందుకు? ఖర్చు పెట్టకుండా ఎలా పని చేయాలో చూపిస్తాను. సాంబయ్య గారు రామయ్య ఇంటికి వెళ్ళి, రామయ్య గారు, మీ భార్య గారు పుణ్యాత్మురాలు. ఊరికి అందరికీ భార్య లాంటి వారు. నాకు కూడా భార్య లాంటి వారు. వారి ఆత్మ శాంతించాలని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడేమైందో మీరు ఊహించుకోగలరు. నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. దేవి, సమస్యలు అవే అయినా సమయానికి సందర్భానికి అనుకూలంగా సమాధానం ఇవ్వాలి, వివేకం ప్రదర్శించాలి. సమస్యలని అవకాశాలుగా మార్చుకోవడానికి, అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ఎల్లప్పుడూ సద్గురువులను ఆశ్రయించడం అవసరం. ప్రజ్ఞావంతుల లక్షణాలు మంచి విషయాలను తెలుసుకోవడం, తెలుసుకున్న వాటిని ఆచరణలోకి తెచ్చుకోవడం, ఎల్లప్పుడూ సద్గురువులను ఆశ్రయించడం. వీటితో ప్రజ్ఞావంతులు వారి జీవితాలని సుఖమయంగా, వారిని ఆశ్రయించిన వారి జీవితాలు కూడా సుఖమయంగా తీర్చిదిద్దుతారు. నమో నమో నారాయణ నారాయణ. కడుపు నిండిపోయింది స్వామి. నాకు కలహభోజనుడని పేరు, కాని ఇప్పుడు మీరు చెప్పిన ఈ ప్రజ్ఞామంత్రాన్ని నెమరు వేసుకుంటూ భూలోకం వెళ్ళి అందరినీ ప్రజ్ఞావంతుల్లాగా తీర్చిదిద్దాలని కోరికగా ఉంది స్వామి. సెలవు. నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. అహో, ఈ బాస్టన్ మహానగరి ఎంత అద్భుతంగా ఉంది, ఎంత సుందరంగా ఉంది. చాలా ప్రశాంతంగా, హాయిగా ఉంది. ఎందులకు ఇక్కడి వారికి ఇంత సంతోషం? ఏమిటి విశేషం? ఒక్కసారి చూస్తే సరిపోతుంది. అరే అరే, అదెవరు? మన సాంబయ్యలాగా కనిపిస్తున్నాడు. ఉంగరాలేవి? ఏమిటి
డాబు దర్పం కొంచెమైనను లేవు. అందరూ మెచ్చేవాడిలా అణుకువగా అందరికీ ఆదర్శంగా ఉన్నాడు. మన సాంబయ్యేనా? అవును, మన సాంబయ్యే. ఇదేమిటి ఇక్కడ ఉన్నాడు? ఓహో, విష్ణుమాయ. సాంబయ్య మంచి పౌరుడుగా మారి స్వామీజీ శిష్యుడై ప్రజ్ఞ నేర్చుకుని అమెరికా వచ్చి పిల్లలకు ప్రజ్ఞ నేర్పుతున్నాడా? అహో, విష్ణుమాయ ఎంత గొప్పదో! స్వామీజీ శిష్యులు నేర్పే ప్రజ్ఞ ఇంత బాగుంటే స్వామీజీ నేర్పే ప్రజ్ఞ ఇంకా ఎంత బాగుంటుందో. ఇప్పుడే భాగ్యనగరంలోని రామనగరానికి వెళ్ళి స్వామివారి ప్రజ్ఞా వేద పాఠశాలను సందర్శిస్తాను. నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. ఈ ప్రదర్శన మన పూజ్య స్వామీజీ శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి వారి ఉపన్యాసంలోంచి సేకరించబడినది. మా తప్పులను, అవగాహనలో లోపాల్ని వారు క్షమిస్తారని వారిని ప్రార్థిస్తూ స్వస్తి.